ప్రజల ప్రాణాలు అనేటువంటిది ఇక్కడ రాజకీయ పార్టీలకి జుజూబి. జస్ట్ ఎవడి స్వార్థం కోసం వాడు. నాకు చాలా బాధ అనిపిస్తున్నటువంటి అంశం మాత్రం వృద్ధులకు సంబంధించింది. పండుటాకులంటూ హెడ్డింగ్ పెడుతున్నారు. చావడానికి కారణం అవుతున్నటువంటి వాళ్ళు వీళ్ళే. వాళ్ళు రోడ్డు ఎక్కడానికి కారణమైంది తిలాపాపం తలాపిడికడు. ఇందులో మొట్టమొదటి తప్పు నిమ్మగడ్డ రమేష్ కుమార్. తనకి అసలు ఈ వృద్ధులకి ఏంటి సంబంధం? ఈ వృద్ధులకి ఆయన ఏమన్నా జవాబుదారీనా, లేదా మిగతా సమాజానికి ఆయన ఏమన్నా జవాబుదారీనా? కానీ మనందరి తరపున అంటూ ఆయన వెళ్ళి వేసి వచ్చినటువంటి పిటిషన్ పాపం వృద్ధులని రోడ్డెక్కేలా చేసింది. ఇది నిమ్మగడ్డ పాపం అయితే, ఆయన్ని నెత్తిని పెట్టుకుని వాలంటీర్ వ్యవస్థను ఆపించినటువంటి చంద్రబాబు గాని వీళ్ళు సరైన సలహా ఇవ్వలేకపోవడం, లేదా సరైన గైడ్లైన్స్ ఇప్పించలేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగుల చేత ఇప్పించాలి అన్నటువంటి కాన్సెప్ట్ మొట్టమొదట తెర మీదకి తీసుకురాలేకపోవడం. ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వడం ఈ టైంలో సాధ్యమవుతుందా? ఎన్నికల విధులు చేయాలి వాళ్ళు. టీచర్లు పరీక్ష పేపర్లు దిద్దాలా? అట్లాగే ఇతర రెవెన్యూ ఉద్యోగులు కానీ వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రిపరేషన్స్లోనే ఉంటారు. వాళ్ళు ఇప్పుడు అది మానేసేసి పెన్షన్లు ఇస్తారా? తెలీదా ఇది 40 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారికి? వాలంటీర్ ఇస్తే ఏమైపోతుంది? ఏమీ కాదు. సచివాలయ సిబ్బంది ఇస్తే, ఇప్పుడు మొన్నటిదాకా సచివాలయాలు తప్పన్నాం, ఇప్పుడు సచివాలయ సిబ్బంది అంటున్నాం. ఆ సచివాలయ సిబ్బంది ఇస్తే మరి ఏమవుతుంది? ఏమన్నా నష్టం అవుతుందా? మరి అది లేనప్పుడు వాలంటీర్ ఇస్తే మాత్రం ఏం నష్టం అవుతుంది? లేదు. ఇట్లా డబ్బులు ఇచ్చేటప్పుడు ఎవరన్నా వాలంటీర్లు కనుక రాజకీయంగా ఓటేయమని కానీ ఇట్లాంటిది ఏదైనా చెప్పారంటే వాళ్ళ ఉద్యోగులను తీసేస్తామని చెప్పించవచ్చు ఆర్డర్లు, తప్పే లేదు. కానీ వాలంటీర్ కనబడితే జగన్కి ఓటేసేస్తారనేటువంటి ఒక విచిత్ర భ్రమలో, ఆయన భ్రమ కారణంగా ఇప్పుడు 42 మంది ప్రాణాలు పోయినాయి. క్రిందటి నెల 31, ఈ నెల 11. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి దాన్ని, అదొక ప్రభుత్వ వ్యవస్థను ప్రభుత్వ వ్యవస్థ ఉంచకుండా వాళ్ళని కార్యకర్తలుగా మార్చేసి వాళ్ళ పట్ల అపనమ్మకాన్ని, వాళ్ళ పట్ల భయాన్ని విపక్షాల్లో కల్పించి ఇవాళ వ్యవస్థ స్తంభింప చేయడానికి ఎన్నికల సంఘం సైతం అనుమానంతో చూసి ఆపాల్సిన పరిస్థితి తెచ్చింది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం. పోనీ ఎలక్షన్స్ అప్పుడు ఇట్లా ఈ వ్యవస్థను ఆపుతారన్నప్పుడు ఆల్టర్నేటివ్ పోనీ ఆయన చేశారా? క్రిందటి నెల ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈ నెలన్నా మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రిప్రజెంటేషన్ ఇచ్చి ఇట్లాగా సచివాలయ ఉద్యోగులు కావాలంటే 10 రోజులు ఎక్కువ ఇప్పిద్దామండి, కానీ ఇళ్ళ దగ్గర ఇప్పిద్దామని చెప్పారా? లేదు. ఫైనల్గా రోడ్డెక్కిన వృద్ధుల కారణంగా లబ్ధి పొందాలన్నటువంటిదేమో జగన్మోహన్ రెడ్డి చూసుకుంటున్నారు. వాళ్ళ బాధల వల్ల లబ్ధి పొందాలని ఆయన చూసుకుంటుంటే, వాళ్ళని అలాగ రోడ్డెక్కించడం ద్వారా జగనేమీ చెయ్యడు, అసలు జగనే మిమ్మల్ని హింసిస్తున్నాడని చెప్పి ప్రయోజనం పొందాలని చంద్రబాబు చూస్తున్నారు. కానీ నిజంగా చదువు తక్కువ, జీవితకాలం కుటుంబం కోసం బతికారు, జీవితకాలం సమాజం కోసం బతికారు. సమాజం కోసం బతకడం అంటే వాళ్ళు ఏమన్నా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి లేదు. ఈ సమాజంలో వాళ్ళందరూ పని చేయబట్టినే మనందరం కూడా ప్రశాంతంగానే బతికాం. ఆ పేదలే లేకపోతే సమాజమే లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఈ రోజున ఈ పరిస్థితికి రావడానికి కారణమైతే అందరూ తిలాపాపం తలాపిడికడు. చాలా బాధ అనిపించే అంశం.